హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటామిక్ ట్రూత్స్ ది ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం ప్లానెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ప్లానెట్ వచ్చేసి సిరీస్ డ్రాఫ్ట్ ప్లానెట్ 946 కిలోమీటర్స్ డయామీటర్ ఉంటుంది. సెకండ్ ప్లానెట్ వచ్చేసి మేక్ డ్రాఫ్ట్ ప్లానెట్, ఇది కూడా 1430 కిలోమీటర్స్ ఉంటుంది డయామీటర్. థర్డ్ ప్లానెట్ వచ్చేసి ప్లూటో, మన సోలార్ సిస్టంలో ఉంది ఒకప్పుడు. డ్రాఫ్ట్ ప్లానెట్ 2400 కిలోమీటర్స్ డయామీటర్. యూరోపా, ఇది జూపిటర్ యొక్క మూన్ గైజ్. దీనికైతే డయామీటర్ 3121 కిలోమీటర్స్. తర్వాత ద మూన్, అంటే మన ఎర్త్కి మూన్ అనమాట, 3500 కిలోమీటర్స్ ఉంటుంది డయామీటర్. నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ, ఇది ఒక టెరెస్ట్రియల్ ప్లానెట్, ఫస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్. 4900 కిలోమీటర్స్ ఉంటుంది దీని డయామీటర్. తర్వాత ప్లానెట్ వచ్చేసి టైటన్, మూన్ ఆఫ్ సాటర్న్ యొక్క మూన్ అనమాట. ఇది 5149 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్లానెట్ వచ్చేసి మార్స్, ఇది కూడా టెరెస్ట్రియల్ ప్లానెట్, మన ఎర్త్ తర్వాత ఉంటుంది. 6800 కిలోమీటర్స్ అనమాట దీని డయామీటర్. ఆ తర్వాత వచ్చేసి వీనస్, ఇది కూడా ఒక టెరెస్ట్రియల్ ప్లానెటే, దీనికి 12,000 కిలోమీటర్స్ అనమాట డయామీటర్, దానికి డబల్ ఉంటుంది ఆల్మోస్ట్. తర్వాత వచ్చేసి మన ఎర్త్, ఇది కూడా టెరెస్ట్రియల్ ప్లానెటే, మన అందరికీ తెలుసు. దీని డయామీటర్ 13,000 కిలోమీటర్స్. తర్వాత ప్లానెట్ వచ్చేసి కెప్లర్ 222b, ఇదైతే ఎక్స్ ప్లానెట్, అంటే ముందు ప్లానెట్లా ఉండేది, 30,000 కిలోమీటర్స్. తర్వాత నెప్ట్యూన్, ఐస్ జెయింట్ ప్లానెట్, ఇది మొత్తం ఐస్తో కవర్ అయి ఉంటుంది, 50,000 కిలోమీటర్స్ దీని డయామీటర్. తర్వాత వచ్చేసి యురేనస్, ఇది కూడా ఒక ఐస్ ప్లానెటే, దీనిది 51,000 కిలోమీటర్స్ అనమాట డయామీటర్, మన సోలార్ సిస్టంలోనే ఉంటుంది. తర్వాత ప్లానెట్ వచ్చేసి సాటర్న్, ఇది గ్యాస్ ప్లానెట్ అనమాట, మొత్తం గ్యాస్తో నిండిపోయి ఉంటుంది, ఇది 120,000 కిలోమీటర్స్ డయామీటర్. తర్వాత ప్లానెట్ వచ్చేసి జూపిటర్, లార్జెస్ట్ ప్లానెట్, 140,000 కిలోమీటర్స్, అంటే మన సోలార్ సిస్టంలో లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఉంది మన సన్ డయామీటర్ వచ్చేసి 1400,000 కిలోమీటర్స్ అనమాట. తర్వాత స్టారే సిరియస్, ఇది ఒక డ్రాఫ్ట్ స్టార్, సిరియస్ ఏ, 2400,000 కిలోమీటర్స్ అనమాట. తర్వాత వచ్చేసి వేగా, ఇది కూడా ఒక స్టారే, దీని డయామీటర్ వచ్చేసి 3800,000 కిలోమీటర్స్ అనమాట. తర్వాత ఎల్ఎన్ఆత్, ఇది పెద్ద స్టార్, ఇది వచ్చేసి 5,843,900 కిలోమీటర్స్ అనమాట. తర్వాత వచ్చేసి పోలక్స్, ఇది పెద్ద రెడ్ కలర్ స్టార్ అనమాట. దీన్ని చూస్తున్నారు కదా, డయామీటర్ ఎంత ఉందో చెప్పాలంటే చాలా టైం తీసుకున్నా, అందుకే ఇలా చెప్తున్నా. తర్వాత వచ్చేసి ఆర్కిటస్, ఇది కూడా పెద్ద స్టార్, దీని డయామీటర్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనబడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా పెద్దది ఏంటి అంటే ఆల్డెబారన్, ఇది కూడా రెడ్ జాయింట్ స్టార్ అనమాట, దీని డయామీటర్ కూడా చాలా ఎక్కువే. తర్వాత అలుడా, ఇది కూడా సూపర్ జైంట్ స్టార్ అనమాట, దీని డయామీటర్ కూడా మీరు పైన స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి చెప్పట్లేదు. రిజల్, ఇది కూడా పెద్ద జైంట్ స్టార్, దీనికి మీరు కంపేర్ చేసుకుని కూడా చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా పెద్దగా స్టార్ ఉంటుంది, అదే స్టార్ చూసుకోండి, ఈస్టల్ బ్లూ హైపర్ జైంట్ స్టార్ అనమాట, ఇది చాలా పెద్దగా ఉంది చూడండి, మన ఎర్త్తో పోల్చుకుంటే ఎంత చిన్న చుక్కల్లా కనిపిస్తుంది. తర్వాత యాంటరిస్, ఇది సూపర్ జైంట్ స్టార్, ఇది కూడా దానికంటే పెద్దగా ఉంది, అంటే ఊహించుకోండి ఒకసారి ఎంత పెద్దగా ఉంటుందో. తర్వాత ఇక బిలియన్ కిలోమీటర్స్లో ఇచ్చాను చూడండి, బెటెలిజల్ స్టారే అనమాట ఇది కూడా. తర్వాత వచ్చేసి యూఐ స్కూటీ, హైపర్ జైంట్ స్టార్, బిలియన్స్లోనే ఉంటుంది చూడండి ఇక కిలోమీటర్స్ ఇక్కడ కావాలంటే. తర్వాత వచ్చేసి స్టీఫెన్సన్ 218, ఇది రెడ్ హైపర్ జైంట్ స్టార్ అనమాట, 2.9 బిలియన్ కిలోమీటర్స్, మీ స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటా. ఈ తర్వాత ఇంకా పెద్దది అంటే పెద్దది, ఇంకా చూస్తున్నారు కదా, ఇది గ్యాలక్సీ అనమాట, 60 బిలియన్ కిలోమీటర్స్. తర్వాత వచ్చేసి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, ఇది S50014+81, 240 బిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి టన్ 618, ఇది కూడా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అనమాట, 390 బిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి అక్కడ మీకు 1 లైట్ ఇయర్ వస్తే ఎంతో చూపిస్తున్నాను, చూసుకోండి. ఇక ఇది కూడా నెబుల్లా, ప్లానెటరీ నెబుల్లా అనమాట, 0.4 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హెలిక్స్, ఇది కూడా ఒక నెబుల్లానే, 2.5 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంటుంది, మొత్తం ట్రావెల్ చేయాలంటే మనకు 2.8 ఇయర్స్ పడుతుంది. హార్షెడ్ నెబుల్లా 7 లైట్ ఇయర్స్ టైం పడుతుంది, ఆ కొన నుంచి ఈ కొన దాకా రావడానికి అనమాట నేను అంటుంది. ఒరియన్, ఇది కూడా ఒక నెబుల్లా, డిఫ్యూజ్ నెబుల్లా అనమాట, 24 లైట్ ఇయర్స్ పడుతుంది దీన్ని దాటాలంటే. తర్వాత వచ్చేసి మీకు చూస్తున్నది గ్లోబులర్ క్లస్టర్ అనమాట, ఇది కూడా ఒక క్లస్టరే, కాకపోతే గ్లోబులర్ క్లస్టర్, 150 లైట్ ఇయర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి డ్రాఫ్ట్ గ్యాలక్సీ, ఇది కూడా ఒక డ్రాఫ్ట్ గ్యాలక్సీ, 222 లైట్ ఇయర్స్ ఉంటుంది, సీజ్ 2 అనమాట దీని పేరు. తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక నెబుల్లా,
అంటే 1862 లైట్ ఇయర్స్ ఉంటుంది ఈ నెబుల్లా కూడా. తర్వాత వచ్చేసి స్లీపింగ్ బ్యూటీ అయిన ఈ గ్యాలక్సీ, దీన్ని ఏమంటే మీరు కింద కామెంట్ చేయండి. బ్లాక్ ఈ అనమాట, పైన చూసారనుకుంటా. తర్వాత మిల్కీ వే మన గ్యాలక్సీయే, చూస్తున్నారు కదా ఎన్ని లైట్ ఇయర్స్ పడుతుందో దీన్ని ట్రావెల్ చేయాలంటే. తర్వాత వచ్చేసి మన ఆండ్రోమెడా గ్యాలక్సీ మన పక్కకే ఉంటుంది అనుకోండి, దగ్గర. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట గ్యాలక్సీ. తర్వాత వచ్చేసి హైపర్ గ్యాలక్సీ అనమాట. ఇది చూస్తున్నారు కదా 6 మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది. లైట్ ఇయర్స్ ఎక్కువ అంటే ఇంకా 6 మిలియన్ అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి. ఇది ఒక సూపర్ క్లస్టర్ అనమాట. 110 మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది దీన్ని దాటాలంటే, ఆ కొండ నుంచి ఈ కొండ దాకా రావడానికి. విగ్గో అనమాట దీని పేరు. తర్వాత ఇది కూడా లానియేకియా సూపర్ క్లస్టర్, 500 మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది దీన్ని దాటడానికి. ఆ తర్వాత వచ్చేసి మన యూనివర్స్ అనమాట. చూడండి